అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే నా యొక్క విన్నపం అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో చాలా హెల్తీ ఫుడ్ మనం తయారు చేసుకోబోతున్నాము. అలాగే చాలా మంచి మాటలు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇక ఇది కదా ఎంతో వైభవం, ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? పండుగ వాతావరణంగా ఉంటుందండి. ఇంటి ముందు ముగ్గే మనకి ఎంతో శోభనిస్తుంది, అందాన్ని ఇస్తుంది కదండి. మన పూర్వీకులు ఆవు పేడైనా గేదె పేడైనా తీసుకొచ్చి కళ్ళాపు చల్లేసుకొని మెల్లంతా శుభ్రంగా ఊడ్చి పరక నలక లేకుండా ఇలా కళ్ళాపు చల్లేసుకొని పచ్చని పచ్చని దాంట్లో ఇక ముగ్గు పెట్టేసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి, ఎంత శోభనిస్తుంది. ఇంటి ముందు ముగ్గు ఆ పచ్చని పేడ కళ్ళాపే అందాన్ని ఇస్తుందండి. ఇక వేప చెట్టుని మనం లక్ష్మీదేవి తల్లి అనుకుంటాం కదా, పూజిస్తాం కదా, అక్కడ కూడా చిన్న పద్మం అయితే వేసుకున్నాను అనమాట. చూసారా, భూదేవి తల్లికి పసుపు కుంకాలతోటి ఇలా పద్మాలతోటి కమలాలతోటి అలంకరించుకొని చక్కగా ముగ్గైతే పెట్టుకున్నాను. ఎంత చక్కగా ఉన్నదో కదా మన ఇంటి ముందు వాతావరణం అంతా కూడాను. పల్లెటూరు వాతావరణంగానే ఉంటే మనకెంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదండి. శుక్రవారం రోజు వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందుకే ఈ కళ అనేది. ఎందుకంటే లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లోకి గల్లు గల్లున నడుచుకుంటూ రావాలి కదా. మనం ఎన్నో విధాలుగా ఆ తల్లిని పూజిస్తాము, ఆరాధిస్తాము, ఆ తల్లి రావాలని కోరుకుంటాం. ఇలాంటి వాతావరణమే నాకు ఎక్కువగా నచ్చుతుందండి. ఇలాగనే చేసుకుంటాను. చీదర చేసుకోను, పేడకళ్ళాపే అని చెప్పేసి చీదర చేసుకోనండి. నాకెంతో ఇష్టం అనమాట. ఇలా ముగ్గులు పెట్టుకోవటం అన్నా, కళ్ళాపు జల్లుకోవటం అన్నా, ఇంటినంతా కూడా తీర్చిదిద్దుకోవటం అయినా సరే, ఇలా అలంకరించుకోవటం అయినా సరే ఎంతో ఇష్టం అనమాట అండి. పల్లెటూరులో ఉన్నట్లుగానే అనిపించాలి, ట్రెడిషనల్గా ఉండాలి. పూర్వీకుల నుంచి వచ్చే ఆచార సనాతన ధర్మం మనం పాటిస్తూ ఉండేటట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. ఇలా పచ్చని మొక్కలతోటి ఇల్లంతా కూడా ఇంత అందంగా శోభగా తీర్చిదిద్దుకోవాలని సంతోషపడుతూ ఉంటాం. మన ఆడవాళ్ళం అంతా కూడా అంతే కదండి. ముఖ్యంగా ఇక 15వ తారీఖు వస్తుంది, మనం సంక్రాంతికి నెల పట్టేస్తాం అనమాట. ఇక ముగ్గులు పండగే పండగ అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క ముగ్గు, మంచి ముగ్గు సెలెక్ట్ చేసేసుకొని చక్కగా వేసుకుంటూ ఉంటాం కదా. ఇక లోగళ్ళ ముందు నేను బయట కసువుడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకునే లోపు మా వారు చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని నీళ్లు కాగబెట్టేసేస్తారండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇంకా కట్టు బయటికి లాగి నీళ్ళు పూలు పూసాయండి, కనకాంబరాలు. ఇక స్వామికి పూజ చేసుకొని టిఫిన్ చేసుకున్నాం. పూలు చక్కగా కనకాంబరాలు పూసారు, ఎలా పూసాయో. ఉదయం లేవగానే టీవీ పెట్టుకుంటామండి. ఇక విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం అయిపోయిన తర్వాత ఇక యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నా ఛానల్ అయితే పెట్టేసుకుంటాం అనమాట. అది టీవీలో చూసుకొని మురిసిపోతూ ఉంటాం అనమాట. ఇక రాత్రిళ్ళు పడుకోబోయేటప్పుడే ఆ గోడల పైన బియ్యం అయితే పోస్తామండి. ఇక మేము లేచేసరికే తినేసి వెళ్ళిపోతాయి ఒకసారి. మళ్ళీ లేచిన తర్వాత 7 గంటలకైతే లేస్తాము. లేచిన తర్వాత మళ్ళీ మా వారు నేను పోస్తాం అనమాట. మళ్ళీ ఒక రౌండ్ అయితే వస్తాయి. ఈ విధంగా అయిపోవటంతో మళ్ళీ గమనించి పోస్తూ ఉంటాం అనమాట. వచ్చి తినిపోతూ ఉంటాయి అనమాట. పావురాళ్ళు ఒక టైంలో వస్తాయండి, అలాగే కాకులు ఒక టైంలో వస్తాయి, ఉడతలు ఒక టైంలో వస్తాయి అనమాట. ఇలా రకరకాలుగా వచ్చి తిని వెళ్తూ ఉంటాయి అనమాట. పిచ్చుకలు, కౌజులు, అలాగే ముంగీసలు, పందికొక్కులు, ఎలుకలు, అన్ని సకల జీవరాశులు మన ఇంట్లోనే ఉన్నాయండి. అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పరుగులు పరుగులు పెడుతూ, ఉరుకులు పెడుతూ ఉంటాయి అన్నమాట అండి. మొన్న ఈ మధ్య గ్రద్ద కూడా వచ్చిందండి. చిలుకల్ని తినటానికని గ్రద్ద కూడా వచ్చేసింది అనమాట. ఇక భయం వేసి పాపం ఒక్కసారిగా చిలుకలన్నీ పారిపోయాయి అనమాట అండి. గ్రద్ద కూడా వచ్చేసింది అని భయపడ్డాం అనమాట అండి. దడుచుకొని పారిపోయాయి అనమాట. ఇంట్లో ఉండి ఏ పని చేస్తున్నా సరే చిలుకల కిలకిల రావాలు వినిపిస్తూనే ఉంటాయండి. ఒక్క నిద్రపోతూ మాత్రం మాత్రం వినపడవు అనమాట. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత కనకాంబరాలు అయితే కోసుకుంటున్నానండి.
వేడి వేడి నీళ్ళతోటి కట్టెల పొయ్యి మీద కాగబెట్టిన నీళ్ళతో స్నానం చేసామండి. మా వారు నేను హాయిగా ఉంటుందన్నమాట ఈ చలికాలంలో. ఇక కనకాంబరాలు చక్కగా శుక్రవారం రోజు సోమవారం రోజుకి అందుతున్నాయి అన్నమాట కనకాంబరాలు అనేవి. ఇక సోమవారం మహాదేవుడికి, శుక్రవారం అమ్మవారికి. చక్కగా పూలైతే మన ఇంట్లో పూసిన పూలతోటి చక్కగా పూజ అయితే చేస్తాం. గెరికి ఉన్నాయి కదా, గెరికి లేదు చలిగాలి ఎక్కువగా ఉందండి, బాగా చల్లగా చలిగాలి ఎక్కువ ఉంటుంది. చలికాలం కదా, చలిగాలి ఎక్కువ. పూలు కోసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాం. స్వామివారికి అలంకరించుకొని కనకాంబరాలతోటి. వాళ్ళ శుక్రవారం కదా, ఓకేనా. లక్ష్మీం క్షీరసముద్ర రాజధర్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవంతాం లోకేక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవం ప్రమేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యం కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాణిక్యవీణా ముపలాలయంతీ మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలతిథి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే నమస్తే జగదేకమాత. ముఖ్యంగా ఇంటి ముందు కసుబుడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకోవటం, ఇంటి ముందు ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉండటం, అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని దేవుడి అరమారంతా కూడా దేవతలతో కళకళలాడడం అంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి. ముఖ్యంగా ఈ రెండు పనులు అనుకోమండి, ఎంతో ఇష్టంగా ప్రేమతోటి భక్తి శ్రద్ధలతో చేస్తామన్నమాట కదండి. మన ఆడవాళ్ళం అంతా కూడా మనకు నచ్చిన పనులు అనమాట అవన్నీ. ఆ రెండు పనులు కూడా కనకాంబరాలతోటి అలా అలంకరించేసరికి దేవతలంతా కూడా ఎంత కళకళలాడిపోతున్నారో చూసారండి. అలాగే శంకుపూలు కూడా మా వారు కోసుకొచ్చారనమాట. కొంచెం గెరకై కూడా తీసుకొస్తారనమాట. వినాయకుడి స్వామికి పెట్టుకుంటాను ప్రతి నిత్యం కూడా గెరకని. అలాగే శంకుపూలతోటి కనకాంబరాలతోటి దేవుడి అరమారంతా కూడా దేవతలతో కళకళలాడుతూ దేదీప్యమానంగా విరాజిల్లిపోతున్నారు. ఇలా తాంబూలం పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి శుక్రవారం రోజున. ఇదిగోండి, ఇక్కడికైతే పొయ్యి దగ్గరకు వచ్చేసేసాం అనమాట. ఈరోజు మునగాకుతో చపాతీలు తయారు చేసుకున్నామండి. కట్టెల పొయ్యి మీద ఇనుప పెనంతో చక్కగా పెట్టేసుకొని మునగాకు చపాతీలు తయారు చేసుకున్నాం, ఓకేనా. ఇవ్వండి బండ, అలాగే చపాతీ కర్ర తెచ్చుకున్నాను. అలాగే రాగి పిండి అండి, ఇదిగోండి రాగి పిండి. ఈ 2 బౌళ్ళు అయితే గోధుమ పిండి పెట్టేసుకున్నాను. నూనె తెచ్చుకున్నాను. అలాగే మనము అట్ల కాడ దీంట్లో కలిపేసుకున్నాము సాల్ట్. ఏమో మునగాకు కడుక్కోవటానికి, ఈ వాటర్ మనం కలుపుకోవటానికి. ఇంకా ఇదిగోండి మెయిన్ మునగాకు అనమాట. చక్కగా మునగాకునైతే కొంచెం అంతలో పొయ్యిలో పుల్లలు పెట్టేసి రాసుకుంటామండి. ఇంకా మనం కొంచెం అయితే ఒలిసేసుకున్నాము. ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు అనేది. ఆకుకూరలకు రారాజే మునగాకు అనమాట. వారానికి ఒక్కసారైనా మునగాకు పప్పులో పెట్టుకోవటం కానీ, ఇలా చపాతీలో కలుపుకోవటం కానీ, లేదా మునగాకు మామూలుగా ఉల్లిపాయలు 2 ఎగ్స్ కార్చుకొని చక్కగా పరుటులాగా ఫ్రైలాగా తయారు చేసుకుంటే కమ్మగా బాగుంటుందండి. ఈ చలికాలంలో కొంచెం మునగాకు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం చెట్లన్నీ కూడా డస్ట్ పట్టుకొని ఉంటుందండి. కొంచెం వర్షం లేదు కదా ఈ మధ్య, డస్ట్ పట్టుకొని ఉన్నాయి మొత్తం కూడాను. బాగా నీట్గా కడిగేసేస్తున్నాను. చిన్న కాడలు ఉన్నా సరే బాగానే ఉంటుందండి.
కొంచెం చేదు తగులుతుంది. మునగాకున్న లక్షణం అది. కానీ చేదు ఉంది అని చెప్పేసి తినటం మానుకోకూడదండి. మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి. మనం పూర్వం అయితే పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటి ముందు కానీ ఇంటి వెనకాల కానీ మునగ చెట్టు కంపల్సరీగా ఉండేదన్నమాట. వేసేస్తున్నాను ఇంక మొత్తం అయినా చూసాను. పిండి తగ్గట్టు వేసుకున్నాను. పిండి తగ్గట్టు ఎందుకు మళ్ళీ ఎక్కువ వేసుకుంటాం? సరేనా? చాలా కొంచెం లేతాకు ఇక్కడ ఉంది, కొంచెం వేసుకుంటాం. లేతాకు బాగుంటుంది, నవనవలాడుతుంది. సరే, ఇంక ఇది వదిలేసేస్తున్నానండి. ఇంకొంచెం వదిలేసేస్తున్నాను, ఇక్కడ పెట్టేసేస్తున్నాను. ఇదిగోండి, ఇంతవరకు కడిగేసేసుకున్నాను చాలా. ఇవ్వండి, వాటర్ అడిపోసేసి అది ఇదిగోండి. గోధుమ పిండి వేసుకున్నాము, అలాగే కొంచెం అట్టి పెట్టుకుందాం. మనకి కలపటానికి కావాలి కదా. ఇది రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండి మాత్రం కంపల్సరీగా దోశల్లోకైనా అలాగే వేటిలోకైనా సరే రాగి పిండి అనేది కలపటం నాకు అలవాటండి. రాగి పిండి మాత్రం కంపల్సరీ కలిపేసేస్తాను. ఇది కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ వేస్తాను. మొత్తం కూడా ఇలా కలిపేసేసుకుంటాను. ముందు ఇలా చక్కగా కలుపుతాను. కొంచెం వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్నామండి. ఎంతో కష్టపడి మా యూట్యూబర్స్ అంతా కూడాను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి. వీడియోని ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంతో సంతోషిస్తాం, ఆనందపడిపోతూ ఉంటామండి. ఇదిగోండి, చక్కగా ఇలా అయితే ముద్ద పెట్టేసుకున్నాను. ఇక మనము ఉండలు తయారు చేసుకుని చపాతీ తయారు చేసుకున్నాం. ఓకేనా? చిన్న కాడలు ఉన్న మంచిదని చెప్పేసి సన్న కాడలు కూడా వేసేసాను. చెరుమూరు చపాతి, చెయ్యి పెద్ద చెయ్యి మీకోసం చెప్పేసి. ఓకేనా?
చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. అంటే ఆకు మిక్సీ వేసుకోవచ్చు, కానీ ఆకు మిక్సీ వేయకుండా ఈసారి ఇలా తయారు చేస్తున్నాం. ఇదిగోండి, ఇంక ఇలా కొంచెం కొంచెం పిండి వేసేసుకుని ఇలా చపాతీని చక్కగా తయారు చేసేసుకుంటే మనకి రౌండ్ షేప్ రాలేదు అనుకోవద్దండి. మనకి చపాతీ ఒకటి ఆరోగ్యంగా చక్కగా వస్తే చాలు.
కట్టెల పొయ్యి మీద వండిన పదార్థమే అమృతం అండి, రుచిగా ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కట్టెల పొయ్యిల మీద ప్రతి పదార్థాన్ని తయారు చేసుకొని కమ్మగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ గ్యాస్ పొయ్యిలు అలాగే కరెంటు పొయ్యిలు కాకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు. మనకైతే ఈ సౌకర్యం వెసులుబాటు ఉన్నది కాబట్టి తయారు చేసుకుంటున్నాం. లేని వాళ్ళకి చేసుకోలేరు కదా. ఇలా పొయ్యిలో పుల్లలు ఇలా ఎగదోస్తా, ప్రక్కన నీళ్లు కాగుతాయి. అలాగే చక్కగా మంచి సువాసన వస్తూ ఉంటుంది. స్వచ్ఛంగా అయినది కదా, ట్రెడిషనల్గా ఆ అమృతం, ఆ రుచే వేరండి, ఆ కమ్మదనమే వేరు. ఒక నాన్ వెజ్ పదార్థాలైనా సరే మట్టి పాత్రలో మనం ఎలా తయారు చేసుకుంటామో, ఎంత ఆరోగ్యానికి శ్రేష్టమో, అలాగే కట్టెల పొయ్యి మీద కూడా ప్రతి పదార్థం కూడా పప్పుచారు కాసుకున్నా సరే, చేపల పులుసు పెట్టినా, అలాగే ఆకుకూరలైనా ఏదైనా సరే అంత కమ్మగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి. మెయిన్ కట్టెల పొయ్యి మీద ఇలా పుల్లలు ఎగదేసుకుంటూ చక్కగా ఇలా తయారు చేయటం అంటే ముఖ్యంగా నాకు చాలా ఇష్టం ఉంది, చిన్నప్పటి నుంచి కూడా. చూసారా చక్కగా గుమగుమలని అన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఇంట్లో చేర్చుకోవాలి మొత్తం కూడాను. ఈ తోటకూర కాడ కూడా ఉన్నదండి, అది కూడా అడి చూపించండి. అది కూడా వేస్తానంటే మా వారు వద్దన్నారు. ఓన్లీ మునగాకు చాలి అన్నారు. బాగా ఎత్తుగా పెరిగింది చూసారా తోటకూర, 2 మొక్కలు కూడా. అది కూడా కట్ చేసేసి వేస్తానండి అంటే వద్దులే అన్నారు. ఇంకా మునగాకుతో చేస్తున్నాను. ఇదొక్కటి కాల్చుకొని తినేసేద్దాం. ఇక్కడే కూర్చొని తినేసి పొయ్యి దగ్గర కూర్చొని తినేసాను. ఓకేనా, ఇది కూడా కాల్ చేసేస్తాను. చపాతీలు చక్కగా కాలి అనమాట. ఇదిగోండి కరివేపాకు పచ్చడి అన్నాను కదా, ఇదిగోండి చక్కగా కొంచెం అయితే ఇలా బౌల్కి పెట్టేసుకున్నాను, బాగుంటుంది. ఇదిగోండి పప్పు అన్నమాట. నిన్నటి వీడియోలో మీరు చూస్తే తెలిసింది, మునగాకు పప్పు అన్నమాట అండి. నిన్న నేను తలకి హెన్న అది పెట్టినది, గోరింటాకు అది పెట్టుకున్నాను కదా, నిన్న చేశానమాట. నిన్న రైస్లోకి అయిపోయింది. ఇదైతే ఉందన్నమాట. ఇంక ఉదయాన్నే చపాతీలు చేసుకున్నాం, మునగాకు చపాతీలు, మునగాకు పప్పు అని చెప్పేసి ఈ విధంగా తిన్నాను అనమాట. నిన్నటి వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. గోరింటాకు పెట్టుకున్నాను తలకి. అలాగే నిన్న వచ్చేసి దోశలు చేశాను. మామూలుగా గోధుమ పిండి, రాగి పిండి, ఉప్మా రవ్వతోటి దోశలు వేశాను. నిన్నటి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మా వారికి ఇది ఇగోండి, మునగాకుతో చపాతీలు, గోధుమ పిండి, రాగి పిండితోటి పప్పు, కరివేపాకు చట్నీలు అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అన్ని హెల్తీ ఫుడ్ అండి. మునగాకు పప్పు, మునగాకు చపాతి, అవును, కట్టెల పొయ్యి మీద కాల్చుకోవడం హెల్తీ. పొయ్యి దగ్గరే కూర్చొని తింటున్నామండి. పొయ్యి దగ్గరే కూర్చొని తినేసేస్తున్నాం. చక్కగా పప్పు గుమగుమలాడిపోతుంది. అలాగే కరివేపాకు చట్నీ, మునగాకు చపాతీలు, వాటర్ బాటిల్. బాగుందండి, మెత్తగా స్మూత్గా
బ్రహ్మాండం ఆకు కూడా పలా తగులుకుంటూ ఆ, బాగుంది. మిక్సీ వేస్తే కాకుండా ఇలా ఆకుతో తయారు చేయాలని అనుకున్నానండి. అక్కడక్కడ కనిపిస్తా అదో రకంగా ఉంటుంది, ఆకు కూడా కనపడతా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట అండి. హెల్దీ ఫుడ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రోజుకి ఇలా తింటే మనకి మంచిది, కాల్షియం కానీ ఐరన్ కానీ అన్ని విటమిన్స్ ఉంటాయి. రాగి పిండి ప్రతి దాంట్లో తగిలిస్తూ ఉంటానండి, నాకు ఇష్టం అనమాట. బాగుందండి. మీరు ఇలా ట్రై చేసి తినండి, సూపర్ ఆరోగ్యంగా ఉంటారు. ఆకుకూరలకు రారాజే మునగాకు కాబట్టి చక్కగా గుమగుమలాడుతూ పొయ్యి మీద కట్ల పొయ్యి మీద తయారు చేసుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం మా వారు నేను. ఇలా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఇంకా నీళ్లు జల్లేసేసి కొంచెం ప్రక్కన పెట్టేసానండి. పెనం అయితే అక్కడ పెట్టేసేసి అనమాట. నీళ్ళు అయితే కాగిపోయాయి అనమాట. స్నానాలు అవి చేసాం కాబట్టి ఆల్రెడీ ఇక నీళ్ళు ఏదన్నా టవలో ఏదన్నా వాషింగ్ మిషన్కి వేసేస్తాం. ఓకే, ఎంజాయ్ చేయండి, తినేసేయండి కమ్మగా. బాగుంది. ఓకేనా, తినండి. మర్చిపోయి ఉల్లిపాయలు కట్ చేయనా? ఎంత ఒక ఉల్లిపాయ కట్ చేస్తాను రాదు? బాగానే ఉంది. ఒక ఉల్లిపాయ పచ్చడి, మునగాకు పప్పు కాంబినేషన్ బాగానే. ఇష్టంగా ఉల్లిపాయ చక్రాలు కోసుకొని తింటాను, నంచుకొని. ఒక ఉల్లిపాయ కోస్తే కోయమంటే కోస్తా. బాగానే ఉంది. అదో టేస్ట్గా ఉంటుందని. సరే, మీ ఇష్టం అయితే. పోతామని. ఓకే, ఎంజాయ్ చేయండి. సో ఇదిగోండి, మనసు ఊరుకోలేక ఉల్లిపాయ చక్రాలు కూడా కోసిచ్చాను. ఆయనకి ఇష్టం అండి, నేను అందుకోసం అని చెప్పేసి కోసిచ్చాను. తినండి అయితే. ఉల్లిపాయలు అలా నంచుకోవటం ఇష్టం మెయిన్. ఒక్క క్షణం పట్టదు, కట్ చేసుకొని తింటాం. ఓకే, సాటిస్ఫై, ఎంజాయ్. ఇదిగోండి, ఉల్లిపాయ చక్రాలు చక్కగా కోసుకున్నాను. కరివేపాకు పచ్చడి, చట్నీ, అలాగనేమో పప్పు అనమాట, మునగాకు పప్పు. కొంచెం అయితే తీసి ప్రక్కన పెట్టేసుకుంటాను కదా, ఎందుకంటే ఉడత తింటుందండి చక్కగా, బాగా తింటుంది ఉడత అయితే, తినేస్తుంది. కొంచెం కొంచెం ముక్కలు తయారు చేసి పెట్టేస్తే బాగా తింటుంది. ఎందుకంటే మెత్తగా బాగున్నాయి, స్మూత్గా వచ్చేసినాయి అన్నమాట. సూపర్ టేస్ట్, అమ్ములతో. ఇలా కట్టెల పొయ్యి మీద మునగాకుతో చపాతీలు, మునగాకు పప్పు, కరివేపాకు చట్నీ. ఫస్ట్ మునగాకు, సెకండ్ కరివేపాకు. ఆకులకి రారాజు, ఆకుకూరలకి రాదు. అమ్ములతో. ఇలా మునగాకు కనిపిస్తూ అదొక టేస్ట్గా ఉందండి, అదో రుచిగా ఉంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ హైలైట్, సూపర్, అదుర్సు, అద్భుతం, అమృతం. సూపర్. మీరు కూడా ఇలా ఆరోగ్యకరమైన తిండి తిని హాయిగా, అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది. ఓకేనా, తినేసేస్తాం. ఇవ్వండి, ఇంకా 2 చపాతీలు అయితే ఉన్నాయన్నమాట.
ఇక మా వారికి ఒకటి నాకు ఒకటి అనమాట, రెండు. ఇక ఇవి సాయంకాలం తినేసేస్తాను. రెండు తినేసరికి కడుపు నిండిపోయిందండి. రెండు తినేసరికి కడుపు నిండిపోయింది. సాయంత్రం ఇక పార్కుకి అది వెళ్ళేసి వచ్చిన తర్వాత స్నానం చేసేసుకొని చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత చెరొకటి తిని పడుకుంటాం మజ్జిగ తాగేసేసి. ఇక చూసాం కదా ఈరోజుటి వీడియో, ఎంజాయ్ చేసాం కదా. ఇక మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.